హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీదాస్ కిచెన్ రెసిపీస్. ఇప్పుడు శనగపప్పుతో చేసే వడలు అన్నమాట చూపిస్తున్నాను. ముందుగా తయారు చేసే విధానము: శనగపప్పుని నైట్ నానబెట్టుకోవాలి. మార్నింగ్ లేచి మిక్సీలో పట్టుకోవాలి. రుబ్బుకున్న వాళ్ళు రుబ్బుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఆనియన్స్ ఒక 4-5 ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి. పెద్ద ఆనియన్స్ అయితే 3-4 సరిపోతాయి. పచ్చిమిర్చి తీసుకోవాలి, ఒక 5-6 చిన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం కరివేపాకు రెబ్బలు తీసుకొని వేసుకోవాలి. అల్లము ముక్కలు చేసి చిన్నగా వేసుకోవాలి. ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఒక 2 స్పూన్కి జీలకర్ర వేసుకోవాలి. ఒక స్పూన్ ఉంటుంది వామ్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర ఒక కట్ట తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పెట్టుకొని రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శనగపప్పు బాగా కడిగేసుకొని మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి. రుబ్బుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ పేస్ట్లోన ఇది వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్లోన వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మిశ్రమాన్ని మొత్తం ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత గట్టిగా ఉండాలి. బాగా లూజ్ అయితే వడలు రావన్నమాట. గట్టిగా ఉంటే మంచిగా వస్తాయి వడలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కళాయి వేసుకొని ఆయిల్ వేసుకొని ఇలా గారెలు వేసుకోవాలి. వడలు వీటిని కొంచెం వేగాక తిరిగేసుకోవాలన్నమాట. అన్నీను తిరిగేసుకున్న తర్వాత బ్రౌనిష్గా వస్తాయి. ఇప్పుడు బ్రౌన్గా వచ్చాయి కదా. ఇలా తిరిగేసుకుంటే ఇలా బ్రౌన్గా వస్తాయి. అటుపక్క కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. కరకరగా ఉంటాయి, బాగుంటాయి. అలా బాగా ఫ్రై చేసుకుంటే బాగా వేగినాయి కదా. ఇప్పుడు తీసేసుకోవాలన్నమాట. తీసుకొని గ్రీన్ చట్నీ చేసుకోవాలి. దీనికి గ్రీన్ చట్నీతో తింటే బాగా టేస్టీగా ఉంటాయి, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇలాగా చేసుకొని బాగుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.